పేర్లు అయితే నాకు వెనుక దాక్కున్నారు కాబట్టి కనబడతలేరు. వాళ్ళందరికీ వేదిక ముందున్న మా అన్నదమ్ములకు, వెనుక కూర్చున్న అక్క చెల్లెళ్లకు, పాత్రికేయ మిత్రులకు పేరు పేరున అందరికీ ఈరోజు కేసీఆర్ దళంలోకి, గులాబీ వనంలోకి మీ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం హృదయపూర్వకంగా తెలియజేస్తా ఉన్నాను. అక్క ఇప్పుడే చాలా విషయాలు చెప్పడం జరిగింది. పెద్దలు మధుసూనాచారి గారు కూడా చాలా విషయాలు చెప్పడం జరిగింది. నిన్న అక్కడ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గాంధీ భవన్లోనో ఎక్కడనో కాంగ్రెస్ వాళ్ళ మీటింగ్ జరిగింది. మరి మీరు టీవీలో పేపర్లో చూడొచ్చు. ఢిల్లీకి వెళ్ళి కొత్త ఇన్ఛార్జ్ గారు వచ్చిండ్రు, వారికి స్వాగతం పలుకుతూ కాంగ్రెస్ వాళ్ళు సమావేశం పెట్టిండ్రు. అందులో 3 ఆనిముత్యాలు లాంటి మాటలు నేను చూసిన. 3 ఆనిముత్యాలు, 1 కాదు 2 కాదు 3. ఒకటి రేవంత్ రెడ్డి గారు సెలవిచ్చిండ్రు, ఏమని? మంచి మైకులలో చెప్పాలి, చెడు చెవులో చెప్పాలి అన్నాడు. నేను రేవంత్ రెడ్డి గారికి చెప్పేది ఏంటంటే, మంచి మైకులో చెబుదామంటే ఫస్ట్ నువ్వు చేసిన మంచి అయితే లేదు, రెండవది మైకులో చెబుదామంటే కరెంట్ కట్ అవుతుంది. ఏం చేయాలి మరి? మంచి ఆడికెళ్ళి చెప్పాలి, చేసింది ఉంటేనేమో చెప్తే అందుకుంటుంది. ఇక చెడు చెవుల్లో చెప్పుడు మొదలు పెడితే రేవంత్ రెడ్డి గారు, నువ్వు చేసిన చెడు హైడ్రా బాధితుల నుంచి మొదలు పెడితే, భూముల మీద నువ్వు చేస్తున్న దౌర్జన్యాల నుంచి మొదలు పెడితే, ఇవాళ ఆర్ఆర్ ట్యాక్స్ నుంచి మొదలు పెడితే, నీ అవినీతి వల్ల ఇవాళ కుప్పగూలిన శ్రీశైలం సొరంగం నుంచి మొదలు పెడితే, మొన్ననే కొట్టుకపోయిన పెద్దవాగు నుంచి మొదలు పెడితే, లెక్కలేదు మునిగిన వట్టెం పంప్ హౌస్ నుంచి మొదలు పెడితే, చెడు ఎప్పుడు స్టార్ట్ చేస్తే నీ చెవిలా రక్తం గారుతుంది, యాది పెట్టుకోని చెప్తున్నాను నేను. ఎందుకంటే చెడు చెవులో చెప్పాలి, మంచి మైకులో చెప్పాలి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చాలా తెలివిగా చెప్పినా అనుకొని ఆయనదైన డైలాగులు కొడుతున్నాడు. ఇంకా విచిత్రం అనిపించింది నాకు. ఆమె పాపం ఢిల్లీ నుంచి ఒక పెద్ద మనిషి వచ్చింది, ఇన్ఛార్జ్ మీనాక్షి గారు. ఆమె చెప్తున్నారు, మీనాక్షి గారు ఆమె ఎయిర్పోర్ట్లో దిగంగానే కాంగ్రెస్ వాళ్ళట కొంతమంది ఆయనతో ఆమె బ్యాగులు మోసేందుకు గురికొచ్చిరట. ఏది? రైల్వే స్టేషన్లో దిగంగానే బ్యాగులు మోసేందుకు గురికొచ్చిరట. చాలా తప్పు, మీరు బ్యాగులు మోయొద్దు, బ్యాగులు మోసి మీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసుకోవద్దు అంటుంది. అమ్మ మీనాక్షి గారు, మీకు ఏం చెప్పాలి మేము? నీ పక్కన కూర్చున్నాడు బ్యాగులు మోసే గాడికి వచ్చిండు. నీ పక్కన కూర్చున్నాడు బ్యాగులు మోసి అప్పుడు చంద్రబాబు బ్యాగులు మోసిండు, ఇప్పుడు ఢిల్లీకి బ్యాగులు మోస్తున్నాడు. ఇక గాయనని పక్కన కూర్చోబెట్టుకొని బ్యాగులు మోయొద్దు, ఆత్మగౌరవం దెబ్బతింటుందంటే ఏం చెప్పాలి ఆ మేడంకి? కాబట్టి మీనాక్షి గారు, వాస్తవాలు తెలుసుకోండి, వాస్తవ ప్రపంచంలోకి రండి అని కోరుతా ఉన్నాం. ఇక నిన్న వాళ్ళ మీటింగ్లో చెప్పరాదు ఇక మాటలు, ఆ కథలు. ఆయన చేసిన మంచి అట చెప్పుకుంటే ఒడిసిపోదట. రేవంత్ రెడ్డి గారు చేసిన మంచి ఏం చెప్పాలి ఆయనకు? ఈ 15 నెలల కాలంలో మీరందరూ వాట్సాప్లు చూస్తున్నారు, యూట్యూబ్లు చూస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఆడబిడ్డలు ఒక 200 మంది ఉన్నారు. ఏ ఒక్కల దగ్గర నీకు గొట్టం తీసుకుపోయి వాళ్ళ ముఖం కూడా పెట్టుర్రు. ఇప్పుడు వాళ్ళు ఎట్లా మాట్లాడుతుర్రు అంటే, నేను అమ్మతోడు చెప్తున్నా, తెలుగు భాషలో గిన్ని తిట్లుంటాయని నాకు తెలియదు. చూస్తుండ్రా అమ్మ ఏమేమి మాట్లాడుతుండ్రో రేవంత్ రెడ్డి గురించి. అరే ఏం తిట్లు అవి, ఏం తిట్లు! మనిషి అంటోడు ఇంకోడు రోషం ఉన్నోడైతే ఈ పాటికి ఇక్కడ పాడుబడ్డ బాయి చూసుకొని దుంకి వస్తుండే. కానీ రేవంత్ రెడ్డి కాబట్టి బ్రహ్మాండంగా బతికేస్తున్నాడు. ఇంకా మంచి చేసిన డైలాగులు కొడుతుండు. నేనేమంటున్నా అంటే, అధికారం ఎవరికి శాశ్వతం కాదు. సరే, తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ గారు 14 ఏళ్ళు కష్టపడ్డాడు, కొట్లాడిండు. తెలంగాణలోని అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని పార్టీలు అందరిని ఏకం చేసి ఢిల్లీ పెద్దల మీద ఒత్తిడి తెచ్చి ఆఖరికి సావు నోట్లో తలబెట్టి ఇస్తరా సస్తరా అని చెప్పి మెడ మీద కత్తి పెట్టి మొత్తానికి తెలంగాణ తెచ్చిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు. ఇవాళ ఇప్పుడు అక్క చెప్పింది, తెలంగాణలో ఎవరికి సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా కేసీఆర్నే యాద్ చేసుకుంటానని. ఎందుకు యాద్ చేసుకుంటారంటే, మన ఇంట్లో పెద్ద మనిషి కాబట్టి, మన బాపు లాంటోడు కాబట్టే కేసీఆర్ని ఇవాళ సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా తెలంగాణ సమాజం యాద్ చేసుకుంటున్నది. ఎక్కడ ఒక ముసలవ్వ దగ్గరకు పోయి అడిగినా, అవ్వ పెన్షన్ వస్తుందా అంటే, అవు కొడుక వస్తుంది, నా పెద్ద కొడుకు కేసీఆర్ ఇచ్చిన పెన్షన్ 2000 గదే వస్తుందని చెప్పి ఒక తల్లి చెప్తున్నది. ఒక ఆడపిల్ల తల్లి దగ్గర పోయి, ఏమా నీ బిడ్డ పెళ్ళైందా అంటే, లగ్గం చేసిన కొడుక ₹1,00,000 వచ్చింది కేసీఆర్ ఉన్నప్పుడు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, ఆ కాన్పుకోతే ఆఖరి కేసీఆర్ కిట్ ఇచ్చిండు అని చెప్పి ఆ తల్లి చెప్తున్నది. ఇట్లా ఏ ఒక్కరిని కదిపినా, రైతు దగ్గర ఏ రైతు దగ్గర కనబడి మీరు అన్న పడ్డాది రైతు బంధు అంటే, ఎక్కడిది, వీడు పచ్చి జూటగాడు ఉన్నాడు, కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే, కేసీఆర్ ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ఆడ నాట్లేసే టైంకు దన్న మంచిగా టింగు అనుకుంటా పైసలు పడుతుండే. ఇక ఈయన వచ్చినాక పైసలు లేవు, రైతు బంధు లేదు, ఏం లేదు అని చెప్పి రైతులు తిడతా ఉన్నారు.
ఇక ముఖ్యమంత్రి గారికి టింగు టింగు అంటే పడది, ఆయనకు టింగు టింగు అంటే నచ్చదు, ఎందుకంటే కేసీఆర్ అదికి వస్తాడు, అందుకే కొత్తది కనిపెట్టిండు. ఏమంటాడు ఇప్పుడు ఆయన? టకీ టకీయా, టకీ టకీ అంటాడు. మీరు పడతాయి చూడు 26 జనవరి రాత్రి 12 బజే షురు, మీరు తెల్లారి నిద్రలేసే వరకు మీకు బ్యాంకులో నిండా పైసలు మొత్తం అసలు ఎక్కడికక్కడ మీరు ఇట్లా తెరుసుడాల్సిన ఇట్లా పైసలు బయటకు వస్తాయని చెప్పిండు. పడ్డాయా పైసలు మరి టకీ టకీ మరి పడ్డాయా? చెల్లె మీకు 2500 పడ్డాయా? పడ్డాయా అయింది మీకు? శంకర్పల్లిలోకి యాదనగిరి ఏమైనా ఇచ్చిండేమి? ఏమి లేవు కదా. టకీ టకీమని 2500 దిక్కులేవు. ముసలోళ్ళకు పెన్షన్లను ఆశ పెట్టిండు. ఏమన్నాడు ముసలోళ్ళకు? కేసీఆర్ ముసలోనికి ఇస్తుండు, లేకపోతే ముసలవ్వకి ఇస్తుండు, మీరు నాకు గుద్దుండ్రి, గుద్దుతే ముసలోనికి 4000, ముసలవ్వకు 4000, ఇంట్లో ఇద్దరు ఉంటే ఇద్దరికి 4000 ఇస్తా అని చెప్పిండు. పడుతున్నాయా మరి టకీ టకీమని 4000? టకీ లేదు టుకీ లేదు. మళ్ళీ రైతులకు చెప్పిండు, కేసీఆర్ 10,000 ఇస్తుండు బిచ్చం ఇచ్చినట్టు, నేను 15,000 ఇస్తా అన్నాడు. వచ్చిందా 15,000 వాళ్ళకన్నా? రైతు కూలీలకు 12,000 అన్నాడు. ఇక మా ఆడబిడ్డలకు కొద్దిగా బంగారం సెంటిమెంట్ ఉంటుంది కదా, దాన్ని పట్టిండు. పట్టి ఏం చేసిండు? కేసీఆర్ ₹1,00,000 ఇస్తాడు, అది కూడా ఎప్పుడు ఇస్తుండు కేసీఆర్? పిల్లలు పుట్టినకి ఇస్తుండు. మీరు నా కోటెత్తే లగ్నపత్రిక పెట్టుకోగానే తులం బంగారం ఇస్తా అని చెప్పిండు. వచ్చిందా తులం బంగారం వాళ్ళకన్నా? తులం బంగారం మరి బంగారం షాపులో నమ్ముతలేరా? ముఖ్యమంత్రికి బంగారం దొరుకుతలేదా, పతారలేదా? మొత్తానికైతే ఈ రాష్ట్రంలో ఈలనాలనని కాదు, అందరు కొంప ఉచ్చుకున్నాడు. రైతులను మోసం చేసిండు, మహిళలను మోసం చేసిండు, ముసలోళ్ళను మోసం చేసిండు, ఉద్యోగస్తులను మోసం చేసిండు, నిరుద్యోగ పిల్లలను మోసం చేసిండు. మా శంకర్పల్లి మండలంలో పాపం ఇదివరకు కేసీఆర్ గారు ఉన్నప్పుడు భూముల మీద వ్యాపారం చేసుకొని రియల్ ఎస్టేట్లో కొంత సంపాదించుకున్న తమ్ముళ్ళు చాలామంది ఉన్నారు. ఇవాళ వాళ్ళ పరిస్థితి కూడా అధ్వానం అయిపోయింది. మొన్న మీరు చూడొచ్చు, కొంపల్లిలో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి వేణుగోపాల్ రెడ్డి అని చెప్పి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ప్రభుత్వం వచ్చినాక హైడ్రా పేరు మీద పేదవాళ్ళ కొంప ఉచ్చుకొని పేదవాళ్ళ మీద పడి వాళ్ళ ఇల్లు గులగొడతాడు. మూసి అంటాడు, మూసి మూసి. మీకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా మన చేవెళ్లకు, మన శంకర్పల్లికి, అదేవిధంగా మన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు నీళ్లు తెచ్చేందుకు కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు మనం పనిచేస్తుంటే ఇదే కాంగ్రెస్ వాళ్ళు కేసులేసి ఆపిండు. ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఆనాడు ఎక్కడోళ్ళు అక్కడ కోట్లకు పోయి ఇది చక్కగా లేదు, అది చక్కగా లేదు, ఇది వంకర్ ఉంది, అది టింకర్ ఉందని చెప్పి కోట్లకు పోయి ఆపే ప్రయత్నం చేసింది. అయినా 90% పనులు పూర్తి చేసినాం. 90% పనులు పూర్తయినా పాలమూరు రంగారెడ్డి పథకానికి మొత్తం రిజర్వాయర్ తయారైనవి. ఈయన చేయాల్సిందల్లా రేవంత్ రెడ్డి గారు వాళ్ళ నీళ్లు తీసుకురావాలి, ఆడికెళ్ళి శ్రీశైలంకి వెళ్ళి మన చేవెళ్ళ దాకా నీళ్లు తెచ్చే సౌలతు. ఇంకొక 10 పైసలు ఖర్చు పెడితే, 90 పైసలు కేసీఆర్ ఖర్చు పెట్టిండు, ఒక 10 పైసలు ఖర్చు పెడితే మీకు నీళ్ళు వస్తాయి. కానీ ఆయనకు అది ఇష్టం లేదు, ఆ నీళ్ళు ఇయ్యడట. కానీ మూసీ చేస్తారట, మూసీని సుందరవనం చేస్తారట. ఏది వికారాబాద్ అడవులల్లా మొదలయ్యే మూసీని కిందికి తీసుకుపోయి మూసీని నందనవనం చేస్తా, అద్భుతం చేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. నేను అడుగుతా ఉన్నా, మూసీతోని పారే ఎకరాలెన్ని, మూసీతోని సాగయ్యే ఎకరాలెన్ని, దాంతో బాగయ్యే రైతులు ఎంతమంది, మూసీ వల్ల సృష్టించే సంపద ఎంత, దీనివల్ల ఏం జరుగుతుంది, ఈ రాష్ట్రానికి ఈ నగరానికి లాభం ఏంది అంటే సమాధానం చెప్పడు. ఎందుకంటే ఆయనకు స్పష్టత ఉంది. 90 పైసలు ఆల్రెడీ అక్కడ ఖర్చు పెట్టినాం పాలమూరు రంగారెడ్డి పొత్తుల పథకంలో. అది పూర్తి చేస్తే కూడా రేవంత్ రెడ్డికి పైసలు రావు, కమిషన్లు దొరికాయి. అందుకే ఏం చేయాలి, మూసీ అని ఒక రంగుల సినిమా, రంగుల కళ చూపెట్టి దానిలో 1,50,000 కోట్లు ఖర్చు పెట్టి అందులో ఒక 50,000 కోట్లో 70,000 కోట్లో దండుకోవాలి, ఢిల్లీ పెద్దలకు పంపించాలి, నా కుర్సీ కాపాడుకోవాలనే ఒకే ఒక్క తాపత్రయంతో, ఢిల్లీకి మూటలు పంపాలనే ఒకే ఒక్క తాపత్రయంతో ఈ ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉన్నారు. ఆలోచన చేయండి మీరు దయచేసి. మన ఉద్యమ కాలంలో నీళ్లు, నిధులు, నియామకాలు అని మాట్లాడినాం. నీళ్లు, నిధులు, నియామకాలు. కేసీఆర్ నాయకత్వంలో నీళ్ల విషయంలో ఇంటింటికి మంచిళ్ళు తెచ్చుకున్నాం. నీళ్ల విషయంలో గోదావరిలో, కృష్ణలో ఇటు కాళేశ్వరం కట్టుకున్నాం, 100% పూర్తయింది. అటు పాలమూరు రంగారెడ్డి 90% పూర్తయింది. దగ్గర న్యాయం చేసే ప్రయత్నం చేసినాం. వ్యవసాయ విస్తరణ జరిగి భారతదేశంలో ఇవాళ పంజాబ్ను, హర్యానాను తలదన్ని మన తెలంగాణ వరి వండి చుట్ల, బియ్యం వండి చుట్ల నెంబర్ 1 అయిందంటే అగో నీళ్ల విషయంలో జరిగిన న్యాయమే దానికి కారణం. నిధుల విషయానికి వస్తే కేసీఆర్ గారు ఎన్నడో చెప్పిండ్రు, మన తెలంగాణ మనకైతే, మన సంపద మనకైతే
భారతదేశంలోనే నెంబర్ 1 రాష్ట్రం అవుతామని కేసీఆర్ గారు అప్పుడే చెప్పిండు. చెప్పినట్టే 10 ఏళ్లలో తలసరి ఆదాయంలో పర్ క్యాపిటా ఇన్కంలో భారతదేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణను కూర్చోబెట్టిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు అనే మాట నేను గుర్తు చేస్తా ఉన్నా. నిధులు అద్భుతంగా తెలంగాణలోని పేదలకు పంచిండు కేసీఆర్. సంపద సృష్టించాలే, పేదలకు పంచాలి అన్నది కేసీఆర్ నినాదం. అందుకే 200 రూపాయ పెన్షన్ 2000, 200 పెన్షన్ 2000 చేసిండు. ఆడపిల్ల పెళ్లికి 1,00,000 రూపాయలు ఇచ్చిండు. 1,00,000 కోట్లు, ఒకటి కాదు రెండు కాదు, 1,00,000 కోట్ల రూపాయలు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో వేసిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్. రైతు బంధు, ఒక్క రైతు బంధు అనే పథకంతోని 73,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో. మీరు ఎవ్వరికి దరఖాస్తు పెట్టుడు లేదు, దండం పెట్టుడు లేదు, దఫ్తర్ చుట్టూ తిరుగుడు లేదు, సీదా మీ ఖాతాలకు వచ్చి 73,000 కోట్ల రూపాయలు ఒక రైతు బంధు ద్వారా వచ్చినాయి. 28,000 కోట్ల రూపాయలు రుణమాఫీ ద్వారా వచ్చినాయి. మొత్తం 1,00,000 కోట్లు ఒక్క రైతులకే, 70 లక్షల మంది రైతులకు 10 ఏళ్లలో ఇచ్చిన నాయకుడు కేసీఆర్. నిధులు, సంపద పెంచిండు, పేదలకు పంచిండు. నియామకాలు 2,32,000 ఉద్యోగాలు ప్రభుత్వ కొలువులు ఇచ్చిండు. 24 లక్షల ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో సృష్టించిండు కేసీఆర్. నీళ్లు, నిధులు, నియామకాలు, ఈ మూడిట్లో కేసీఆర్ గారు సంపూర్ణంగా న్యాయం చేసిండు. మరి వీళ్ళేం చేస్తాను? నీళ్ళేమో పాతాళం పోయినాయి, మొత్తం బోర్లు ఎత్తగో ఎత్తిపోతున్నాయి, నీళ్లు పాతాళానికి పోయినాయి. కేసీఆర్ మీద కోపంతో కాళేశ్వరాన్ని ఎండబెడితే ఇవాళ పొలాలు ఎండిపోతున్నాయని రైతులు ఏడ్చే పరిస్థితి జనగామలో, సిరిసిల్లలో, సిద్దిపేటలో, ఎన్నో జిల్లాల్లో ఇలా రైతులు పొలాలు ఎండిపోతున్నాయని ఏడుస్తున్నారు. తుంగతుర్తిలో, కోదాడలో, సూర్యాపేటలో అక్కడ కూడా ఏడుస్తూ ఉన్నారు. టెయిల్ ఎండ్ గ్రామాలకు నీళ్ళు వస్తలేవని. నీళ్ళేమో పాతాళానికి పోయినాయి, నిధులేమో ఢిల్లీకి పోతున్నాయి. టకీమని మీకు పడతలేవు, కానీ ఢిల్లీలో రాహుల్ గాంధీ ఖాతా మాత్రం మోగుతున్నది. టకీమని అక్కడ 1,000 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి గారి కుర్సీని కాపాడుకునేందుకు పైసలు మాత్రం, మూటలు మాత్రం ఢిల్లీకి టంచంగా ముడుతున్నాయి. ఇక మూడోది నియామకాలు ఎప్పుడో గాలికి పోయినాయి. జాబ్ క్యాలెండర్ అన్నాడు, 2 లాఖ్ ఉద్యోగాలు అన్నాడు. రేవంత్ రెడ్డి చెప్తే నమ్మతలేరని రాహుల్ గాంధీని పట్టుకొచ్చిండ్రు. అశోక్ నగర్ చౌరస్తాలో కూర్చోబెట్టిండ్రు, ఛాయ్ తాగిపించిండ్రు, బావర్చీల బిర్యానీ తినిపించారు. ఛాయ్ తాక్కుంటా రాహుల్ గాంధీ గారు చెప్పిండు, 2 ఉద్యోగాలు ఊడగొట్టుర్రి మీరు, కేసీఆర్ ఉద్యోగం, కేటీఆర్ ఉద్యోగం ఊడగొట్టుర్రి, ఊడగొడితే మీకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు. మొదటి సంవత్సరం వచ్చినాయా మరి 2 లక్షల ఉద్యోగాలు? 6,000 ఉద్యోగాలు కూడా ఇయ్యలే. అంటే కాంగ్రెస్ ఎంత ధోకబాజీ పార్టీ చెప్పేతందుకు, ఎంత దగుల్బాజీ నాయకత్వం కాంగ్రెస్ పార్టీది చెప్పేతందుకే ఇదంతా మీకు చెప్తా ఉన్నా. ఇదంతా పరిస్థితి గిట్లుంటే రేవంత్ రెడ్డి గారు మొత్తుకుంటాడు మైకులలో, తెలంగాణ ఈజ్ రైజింగ్ అట. తెలంగాణ ఎన్లా రైజింగ్? తెలంగాణ ఈజ్ డెఫినెట్లీ రైజింగ్. ఎన్లా? క్రైమ్ రేట్ల రైజింగ్. నువ్వు వచ్చినాక క్రైమ్ రేటు బ్రహ్మాండంగా 23% పెరిగింది. తెలంగాణ ఈజ్ రైజింగ్. అప్పులలో బాగా పెరిగింది. గతంలో కేసీఆర్ గారు సంవత్సరానికి 40,000 కోట్లు అప్పు చేస్తే ఆ అప్పుతోని సంపద సృష్టించిండు, ఆ అప్పుతోని కరెంటు సమస్య పరిష్కారం చేసిండు, అప్పుతోని సాగునీరు తెచ్చిండు, ఆ అప్పుతోని ఇంటింటికి తాగునీరు ఇచ్చిండు, ఆ అప్పుతోని 32 మెడికల్ కాలేజీలు కట్టిండు, 1000 గురుకుల పాఠశాలలు పెట్టిండు, ఆ అప్పుతోని మరి తెలంగాణ రైతులకు 1,00,000 కోట్లు ఇచ్చిండు. నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, సంవత్సరానికి 40,000 కోట్ల రూపాయలు కేసీఆర్ ప్రభుత్వం అప్పు చేస్తే అప్పుల పాలు చేసిండని చెప్పి లబలబా అన్నావు. మరి నువ్వేం చేస్తున్నావు ఇవాళ? ఒకటే ఒక్క సంవత్సరంలో కేసీఆర్ ప్రభుత్వం 40,000 కోట్ల అప్పు చేస్తే సంవత్సరానికి 1,50,000 కోట్ల అప్పు చేసిన మాట వాస్తవం కాదా? పోనీ 1,50,000 కోట్ల అప్పు చేసినావు, ఒక్క కొత్త పథకం చాలు చేసినవా? ఒక్క ఇందిరమ్మ ఇల్లుకి ఇటుక పెట్టినవా? ఒక్క మనిషికి రేషన్ కార్డు ఇచ్చినవా? ఒక్కలకు తులం బంగారం ఇచ్చినవా? ఒక్క ఆడబిడ్డకు 2,500 ఇచ్చినవా? ఒక్క ముసలాయనకు 4,000 ఇచ్చినవా? రైతులకు రుణమాఫీ అన్న చక్కగా చేసినవా? ఏం చేసినావు? ఎందుకైతుంది అప్పు? మరి కేసీఆర్ అప్పు చేసిండంటే భవిష్యత్తు మీద పెట్టుబడి పెట్టిండు. కేసీఆర్ అప్పు చేసి భవిష్యత్తు మీద మంచిళ్ళ కోసం, కరెంటు కోసం, సాగునీటి కోసం, మన సంపద పెంచడం కోసం, రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం అప్పు చేస్తే పేదోళ్ళకి ఇచ్చిండు. నువ్వేం చేస్తున్నావు? మరి ఆడికి పంపుతున్నావు పైసలు. 1,50,000 కోట్ల అప్పు చేసి ఒక్క పథకం చేయకపోతివి, ఒక్కటి చక్కగా ఒక్క కొత్త బిల్డింగ్ కట్టకపోతివి, మరి ఏడబోతున్నాయి పైసలన్నీ? దీనికి సమాధానం చెప్పడు. తెలంగాణ ఈజ్ రైజింగ్. అప్పులలో పెరుగుతుంది, క్రైమ్ రేట్లో పెరుగుతుంది, ఆత్మహత్యల్లో పెరుగుతుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక 1 సంవత్సర కాలంలో ఈ 450